హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? ఇక మేమైతే చాలా బాగున్నాం. ఇంక ఈ వీడియో వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ అండి. ఇక నేను చూపిస్తుంది నా వైపు ఉంది ఫోల్డింగ్ సైడు, అటువైపు ఉంది ఓపెన్ సైడు. లెంత్ వచ్చేసి 14 ఇంచులు అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం కలుపుకొని 15 ఇంచెస్కి మార్కింగ్ చేశానండి. నడుము లూజ్ వచ్చేసి 34 సైజ్ అండి. దాంట్లో 4వ భాగం 8.5, 1 ఇంచు డాట్స్కి 1.5 ఇంచు ఖర్చు కోసం కలిపి 11.5 ఇంచెస్కి మార్కింగ్ చేశానండి. అలాగే ఆమ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకుంటున్నానండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నానండి. అలాగే 1.5 ఇంచెస్ ఖర్చు కోసం ఇంక ఈ విధంగా స్కేల్తో లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఇంకా సైడ్ వైపు జాయింట్ కల్లి 1/2 ఇంచ్ మార్కింగ్ చేశానండి. ఇంకా అదేవిధంగా నడుము లూజ్లో సగానికి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసి బ్యాక్ పార్ట్ డాట్స్కి ఇలాగా అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకొని ఆ మార్కింగ్ని ఈ విధంగా కలిపానండి. ఇంకా సైడ్ వైపును కూడా ఈ విధంగా స్కేల్తో లైన్ అనేది డ్రా చేశానండి. ఇప్పుడు మనకు చెస్ట్ లూజ్ 9.5 ఇంచెస్ ఉంది కండి. ఆ 9.5 ఇంచెస్ని షోల్డర్కి ఈ విధంగా పెట్టి దాని సగానికి ఫోల్డింగ్ చేసి 1/2 ఇంచ్ కలుపుకుంటే నాకు ఇంకా మొత్తం టోటల్ వచ్చేసి 5.5 ఇంచెస్ ఉందండి. ఇంకా 5.5ని ఆమ్ డౌన్కి కూడా ఈ విధంగా మార్కింగ్ వేసి స్కేల్ తోటి లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఇక నెక్ రౌండ్ వచ్చేసి 10.5 ఇంచెస్కి మార్కింగ్ చేశానండి. ఇంకా షోల్డర్ కాడ నెక్ వచ్చేసి 2.5, అలాగే కింద రౌండ్ నెక్ వచ్చి 2.35కి మార్కింగ్ వేసి స్కేల్తో ఈ విధంగా లైన్ అనేది డ్రా చేశానండి. ఇంకా తర్వాత కరువు స్కేల్ తోటి ఈ విధంగా నెక్ రౌండ్ అనేది డ్రా చేశాను. ఓకే, ఇంకా ఈ విధంగా మార్కింగ్ల ప్రకారంగా బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేస్తున్నానండి. ఇంకా సైడ్ వైపున ఇలాగ షోల్డర్ కాడ నెక్కి ఈ విధంగా కట్స్ అనేవి పెట్టుకున్నానండి. ఇంక మనకి ఇదిగో ఈ మోడల్ అనేది నేను వేసానండి. ఇంక ఇది మనకి స్టిచ్చింగ్ అయ్యేటప్పటికి ఎలా వస్తుందేమో చూద్దాము. ఇంకా బ్యాక్ పార్ట్ని అయితే ఈ విధంగా మెయిన్ క్లాత్ మీద పెట్టేసి మనకి ఈ విధంగా కట్ చేస్తున్నానండి. దీనికి ఒకవైపు చిన్న అంచు, ఒకవైపు ఏమో పెద్ద అంచు వచ్చిందండి. ఇక పెద్ద అంచు వచ్చేసి హ్యాండ్స్కి, చిన్న అంచు ఎంత ఉంటే అంతే దానికి కింద బ్యాక్ పార్ట్కి మోడల్స్ డిజైన్ కానీ నేను ఇంకా అనుకొని ఇంక ఈ విధంగా అయితే కొండ నెక్కులాగానే స్టిచ్చింగ్ వేద్దామని చెప్పేసి ఇంకా డిజైన్ అయితే వేసానండి. ఇంక ఇది వచ్చేసి బక్రం క్లాత్ అండి. ఇది మనకి ఇంకా 15 ఇంచెస్ పొడుగు తీసుకున్నాను. అలాగే 5 ఇంచెస్ వెడల్పు తీసుకుని ఇంక ఈ విధంగా మార్కింగ్ అయితే వేస్తున్నాను. ఓకే, నేను ఈ ఒక డిజైన్ అయితే అనుకొని వేస్తున్నానండి. ఇంకా అది మనకి స్టిచ్చింగ్ అయ్యేలోపు ఎలా వస్తుందో ఏమో. ఇక చివరి వాటికి వీడియోని అయితే చూడండి. ఈ బ్లౌజ్ డిజైన్ స్టిచ్చింగ్ అయ్యాక ఎలా ఉందని కూడా నాకు కామెంట్లో ప్లీజ్ చెప్పండి. ఓకే, ఇది ఈ డిజైన్ అయితే వచ్చిందండి. ఇంకా దీని బక్రం క్లాత్ని అయితే ఈ విధంగా మనకి 1 ఇంచ్ గ్యాప్ తోటి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. ఓకే, ఇంక ఇది వచ్చేసి రౌండ్ అండి. నాకు ఎంతవరకు అయితే మార్కింగ్ కావాలో అంతవరకు ఇంకా నెక్ రౌండ్ అయితే ఈ విధంగా రౌండ్ నెక్కే డ్రా చేశాను. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. అలాగే ఇది కూడా కట్ చేస్తున్నానండి. ఇంక ఈ మోడల్ వచ్చేసిందండి. ఇంక ఈ బక్రం పీస్ని అయితే ఇక ఈ విధంగా పెట్టేసి 3 కూడా ఐరన్ అనేది చేశానండి. ఇక మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక మధ్యలో క్లాత్ అంతా కట్ చేసేసి బక్రం పీస్ పెట్టి మనకి క్లాత్ అనేది ఉంచేసుకోవాలండి. ఓకే, ఇంక 3టికి ఐరన్ అయితే అయింది. తర్వాత వచ్చేసి ఇంకా పైపింగ్ అయితే రెడీ చేసుకున్నానండి. ఓకే, ఈ విధంగా అయితే పైపింగ్ అయితే రెడీ అయింది. ఇది చెప్పాను కదండి, ఇక మెయిన్ క్లాత్కి ఈ విధంగా అదే బక్రం పీస్ బట్టికి అంతా ఉంటే అంతా కట్ చేసాను ఎక్స్ట్రా క్లాత్. ఇక దీనికి మనకి ఇప్పుడు రెడీ చేసుకున్న పైపింగ్ అయితే ఈ విధంగా అయితే వేసేసుకుంటున్నానండి. ఇంక మనం ఎలా అయితే పైపింగ్ వేసుకుంటున్నామో దాన్ని ఇంక వోల్టా తిప్పేసుకుంటే మనకి ఇంకా ఒక సైడ్ అనేది రెడీ అవుతుందండి. ఒక్కోసారి ఎంత ట్రై చేసినా కానీ మనం అనుకున్న మోడల్స్ అయితే మనకి రావండి. ఒకటి గీస్తే ఇంకోలాగా వస్తుంది. కానీ నేను ఈసారి ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో ఇంకా అదే విధంగానైతే ఈ మోడల్ అనేది వచ్చేసిందండి. ఓకే, ఇంక ఇది చూసారా, ఒక పైన వైపు వేసేసి బ్యాక్ పార్ట్కి ఉల్టా అనేది తిప్పేసి ఈ విధంగా పైన ఇంకో స్టిచ్చింగ్ వేసుకున్నాను. చూసారా, మనకు ఒక సైడ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కట్ చేసుకొని ఇంకా బ్యాక్ పార్ట్ డాట్స్ అయితే వేసేసుకుంటున్నాను ఒకసారి. మనకి
ఒక ఒక సైడ్ అయితే రెడీ అయిందండి. ఇంకా రెండోది కూడా రెడీ చేసుకుందాం. అది ఎలాగా కుట్టాను అనేది ఫస్ట్ది ఇంక ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి. ఓకే, ఇందాక హెచ్చు తగ్గులు అనేవి కట్ చేసుకొని ఇంకా మెయిన్ క్లాత్కి లైనింగ్కి ఈ విధంగా జాయింట్ అనేది వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది చుట్టూతో ఇంకా కట్ చేశానండి. స్టిచ్చింగ్ అవగానే కట్ చేశాను. తర్వాత ఇంకా పైపింగ్ అనేది వేసుకున్నాను అన్నమాట. చివరి వరకు వీడియోని చూడండి. వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇది ఈ విధంగా అయితే ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇందాక చూపించిన ఒక సైడ్ది అయితే ఈ విధంగా కట్ చేసి స్టిచ్చింగ్ చేయలేదు కదండి. అందుకని చెప్పేసి ఇది ఒకటైతే ఉంచేసాను ఈ విధంగా. అది ఎలా కట్ చేసాం, ఎలా పైపింగ్ వేసామని. ఇంకా దీనికి కూడా ఈ విధంగా పైపింగ్ అనేది వేసుకుందామండి. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్రంట్ పార్ట్ అండి. అది కూడా కటింగ్ స్టిచ్చింగ్ వీడియో తీశాను. కాకపోతే ఈ వీడియోస్ ఏమీ ఎక్కువైపోతున్నాయి అండి. అప్లోడ్ చేయటం లేట్ అవుతుంది. ఓకే, ఇంకా ఈ విధంగా అయితే పైపింగ్ అయితే వేసాం కదండి. ఇంకా దీన్ని కూడా ఉల్టా అనేది బ్యాక్ పార్ట్కి తిప్పేసుకుందాము. లైనింగ్ వైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి పైన కుట్టు అనేది వేసేసుకుందామండి. ఇంకా మనకి రెండో వైపు కూడా మనకి ఇది అనేది బ్యాక్ పార్ట్ రెడీ అయిందండి. ఇది కుండ షేపులో నేను ట్రై చేశానండి. కాకపోతే అది ఎలా ఉందని మీరు నాకు కామెంట్స్లో ప్లీజ్ చెప్పండి. ఈ బ్లౌజ్ మొత్తం అయిపోయాక ఎలా ఉందనేది కూడా బ్యాక్ పార్ట్ మోడల్స్ అనేది చెప్పండి ప్లీజ్. ఓకే, ఇంకా మనకి దీనికి కూడా బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది వేసేసుకుందాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇదన్నమాట మధ్యలో క్లాత్ ముక్క. ఇంకా దీనికి వచ్చేసి ఈ అంచు అనమాట, చిన్న అంచు వచ్చింది. మనకి లెంత్ వచ్చేసి ఎంత అయితే ఉంటుందో ఇక దాని ప్రకారంగా మనం ఈ అంచు బార్డర్ అనేది జాయింట్ చేసుకోవాలండి. ఓకే, నాకు ఇట్లా 3 పీసెస్ అయితే పడ్డాయి అంచు బార్డరు. ఓకే, ఇంక వీటిని ఈ విధంగా జాయింట్ అనేది వేసుకున్నాను. ఇదిగో ఉల్టా అదే రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. చూసారా, ఇంక ఈ విధంగా అయితే జాయింట్ చేసుకున్నాను. ఇంక ఇప్పుడు నేను మనకి బక్రం క్లాత్ అనేది మనకి మినిమం బ్లౌజ్ ఎంత ఉందో అంతే పెట్టేసుకున్నాం కదండి. దానికి 1/2 ఇంచు ఎక్స్ట్రా వదిలేసి, అంటే మనకి ఖచ్చితంగా కాదు కదండి, 1/2 ఇంచ్ అని ఎక్స్ట్రా ఉండాలి కదా, లేకపోతే వెనకమాల పట్టేసినట్టు ఉంటుంది. కాబట్టి అలా 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వదిలేసి ఇంకా మెయిన్ క్లాత్ మీద పెట్టేసి ఈ విధంగా ఒక కుట్టు అనేది వేశాను. దీన్ని కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసి ఇంకా మధ్యలో కట్స్ అనేవి పెట్టానండి. పెట్టి దాన్ని కూడా ఈ విధంగా ఉల్టా అనేది తిప్పాను. తిప్పేసి ఇంకా పై సైడ్ను ఒక కుట్టు అనేది వేసుకున్నానండి. ఇంకా దీనికి ఏం పైపింగ్ వేయలేదండి, ఎందుకంటే జరీ కాబట్టి మళ్ళీ కనిపించిద్దో లేదని ఇంక నేను పైపింగ్ అయితే ఏమీ వేయలేదు. ఇంక ఈ విధంగా క్లాత్ మీద ఒక కుట్టు అనేది వేసేసుకున్నానండి ఉల్టా తిప్పేశాక. ఓకే, చుట్టూతో ఇంక ఈ విధంగా ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకొని ఇంక ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నానండి. ఇదిగో చూసారా, ఈ విధంగా నేను ఆ మార్కింగ్ ఎందుకంటే మనకు ఈ స్టిచ్చింగ్ అనేది వేసేటప్పుడు 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వదిలాం కదండి, ఆ 1/2 ఇంచ్కి మార్కింగ్ అనేది వేసాను అనమాట. ఇంక ఈ విధంగా మనకి అది రైట్ సైడు రాంగ్ సైడ్ అని చూసుకొని లెఫ్ట్ అండ్ రైట్ అని బ్యాక్ పార్ట్ని చూసుకొని ఈ విధంగా జాయింట్ అనేది వేసుకుంటున్నాను. ఓకే, ఇంక ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నానండి ఒక సైడు. ఓకే, ఇంకా రెండో వైపు కూడా ఇంకా మార్కింగ్ చేసిన ప్రకారంగానే రెండోది కూడా ఈ విధంగా జాయింట్ చేసుకుందామండి. ఇంక ఇది జాయింట్ చేయగానే ఇంకా నేను నడుము పట్టి అనేది వేసేసి మళ్ళీ లేస్ కూడా వేసి కుట్టానండి. అలాగే 2 బటన్స్ కూడా కుట్టేశాను. ఇంకా అది ఎలా ఉందనేది ఇంకా మీరే చూసి మనకి కామెంట్లో చెప్పండి.
ప్లీజ్ చివరి వాటికి వీడియోని చూడండి. ఇంకా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వాచింగ్ ఈ వీడియోస్ అండి. థ్యాంక్ యూ అండి.